భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీగా బంగారం నిల్వలను పోగేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు 879 టన్నులు బంగారం నిల్వలున్నట్లు తాజాగా ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఈ నిల్వల ప్రస్తుత విలువ దాదాపు 6.83 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్బీఐ గడిచిన కొన్నేళ్లుగా పసిడి నిల్వలను వేగంగా పెంచుకుంటూ వస్తోంది. గత ఏడాది చివరి నాటికి మన ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 11.4% పెరిగిందని, 2019లో ఇది కేవలం 6.7%గా ఉందని నివేదికలో పేర్కొంది. మరోవైపు గత సంవత్సరంలో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారం కొనుగోలు చేసిందని ప్రపంచ స్వర్ణ మండలి నివేదికలో వెల్లడించింది. తద్వారా పసిడి నిల్వలను మరో 9% పెంచుకుందని ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు 2024లో మొత్తం 1045 టన్నుల బంగారాన్ని పోగేయగా అందులో ఆర్బీఐదే రెండో అత్యధిక కొనుగోలు అని తెలిపింది. గత ఏడాదిలోని 12 నెలల్లో 11 నెలలు ఆర్బీఐ ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చిందని నివేదికలో స్పష్టం చేసింది. ఇక 2023లో పోగేసిన 16 టన్నులతో పోలిస్తే 2024లో ఆర్బీఐ 4 రెట్లకు పైగా బంగారం కొనుగోలు చేసింది. 2021లోనూ ఇదే స్థాయిలో కొనుగోళ్లు జరిపింది. ఆ ఏడాది నిల్వలను 77.5 టన్నుల మేర పెంచింది. ఈ ఏడాదిలోనూ మొదటి 2 నెలల్లోనే 2.8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం ఆర్బీఐ సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నీ పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. గత 3 ఏళ్లుగా ఏటా దాదాపు 1000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిపినట్టు ప్రపంచ స్వర్ణ మండలి నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఈ నెల 11తో ముగిసిన వారంలో మన విదేశీ మారక నిల్వలు మరో $156.7 కోట్ల మేర పెరిగి మొత్తం $67,783.50 కోట్ల చేరాయని ఆర్బీఐ వెల్లడించింది. ఫారెక్స్ నిల్వలు పెరగడం వరుసగా ఇది 6వ వారం కాగా, గత సెప్టెంబర్లో నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $70,488.5 కోట్ల పెరిగాయని తెలిపింది. ఆ తర్వాతి కాలంలో మళ్లీ తగ్గుతూ వచ్చిన నిల్వలు గత నెల నుంచి కాస్త పుంజుకున్నాయి. గత నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 192.13% పెరిగి $447 కోట్ల చేరాయని కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు వేగంగా పెరగడం దిగుమతుల విలువ పెరుగుదలకు కారణమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పసిడి దిగుమతులో 27.27% పెరిగి $5,800 కోట్ల చేరాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి దిగుమతులు $4,554 కోట్ల నమోదయ్యాయి.